కల్లడలు రండి ఇటు దగ్గరికి రండి. శ్యామల పర్లేదు మరి చెక్ మార్చుకోవాలి. ఇప్పుడు శ్యామల చనిపోయిందా, మరి ఆమె పేరు అకౌంట్ తీసుకుంటే వేసుకోవాలి, లేకుంటే మన చెక్ మార్చుకోవాలి. మళ్ళీ ఆమె డెత్ సర్టిఫికేట్ తీసుకొని ఫ్యామిలీ సర్టిఫికేట్ పెట్టుకొని పెట్టాలి. మార్చుకోవచ్చు. రాజన్న నాన్న పేరు ఇది రాజన్నది, నువ్వు కొడుకు. మీ తాత పేరు ఏంది? శివుడు. రైట్ బాబు. నాన్న పేరు ఏంది? తీసుకొని ఇవ్వచ్చు. ఎట్లా చనిపోయింది? బీమారింది. అదే బాయ్ తీసుకో బిడ్డ. ఏం పేరు? మళ్ళీ మీ నాన్న పేరు ఏంటో బాబు? జగిత్యాల పట్టణంతో పాటుగా జగిత్యాల పట్టణం మరియు గ్రామీణ మండలానికి చెందినటువంటి వివిధ నిరుపేద వర్గాలు వాస్తవంగా వైద్యం అనేది మన ప్రభుత్వ పరంగా వైద్యం సదుపాయం పొందాలి లెక్క ప్రకారంగా. కానీ వీళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకు కావాల్సినటువంటి ఒక వైద్య సదుపాయం పొందలేక ఈ తప్పనిసరి పరిస్థితి అయిపోయి ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు పోవడం, మనకు ఆర్థికంగా భారం కావటము, అటువంటి ఒక ఆర్థిక భారాన్ని కొంత మేరకైనా సహాయం చేయాలన్నటువంటి ఒక భావనతోని ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి అని చెప్పని మనకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. అంటే మనం కూడా ఏదైతుందో ఏ రుగ్మత అంటే బీమారి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందే అవకాశం ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందడం మన హక్కు. అది మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వ ఆసుపత్రి పోతే పట్టించుకోరు, సరే ఇప్పుడైతే ముందు వైద్యం చేసుకుందాం, తర్వాత ఎట్లయితే గట్ల అని చెప్పిన అప్పో చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో పడిపోతుంటాం. అది మనకు ముందు తెలిసి రాదు, కానీ తర్వాత ఏదైతుందో ఆర్థిక భారం మనకు కుంగదీస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతుందో ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ఇంకొద్దిగా మెరుగైన సదుపాయం అందింప చేయాలనే భావనతో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 2004-05 అంతకుముందు ఎప్పుడు లేకుండే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పని మన కార్పొరేట్ స్థాయిలో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వైద్య సదుపాయం పొందేటువంటి అవకాశం కలిగించి మనం ఎవరు ఊహించలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు, రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు ఏదైతుందో అది గుండె నొప్పే కానీ, లేక మెదడుకు సంబంధించే కానీ, మూత్రపిండాలకు సంబంధించే కానీ, ఆర్తో బొక్కలకు సంబంధించి ఇంత పెద్ద వైద్యమైన కానీ ఏదైతుందో వీళ్ళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీలు ఉచితంగా పొందేటువంటి సౌకర్యం కల్పించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తదుపరి ఏ ప్రభుత్వం వచ్చినా ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అందరం కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది మన ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం పొందలేక, ఆరోగ్యశ్రీని కూడా పొందలేక, నగదు రూపాన ఏదైతుందో అప్పో చేసి వైద్య సాయం పొందినటువంటి వాళ్ళు ఈ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి కొంత మేరకైనా లభిస్తాయని చెప్పని మనం దరఖాస్తు చేసుకోవడం, అది వల్ల మనం సాయం పొందుతున్నాం. ఆరోగ్యశ్రీలో సౌకర్యం ఉన్నటువంటి ఒక బీమార్ ఏదైనా కానీ భవిష్యత్తులో అందరూ చెప్తున్నాబ్బా, ఆరోగ్యశ్రీలో ఏదైతే వైద్య సదుపాయం పొందే అవకాశం ఉంటుందో అది పొందడం మన హక్కుగా భావించాలి. ఆరోగ్యశ్రీలో వైద్య సదుపాయం పొందలేనప్పుడు మాత్రమే మన నగదు రూపాయన ఏదైతే ఉందో అప్పో చేసి బీమారీ పోవాలి. ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి దాన్ని కూడా ఏదైతుందో ఈ అప్పో చేసి నువ్వు వైద్యం చేసుకుంటావు కదా,
ప్రభుత్వం వచ్చే సహాయం అనేది మనకు కొంత మీదకి వస్తుందో చాలా వస్తుంది. రూపాయి ఖర్చు వస్తే మనకు వచ్చేది చాలా వస్తుంది. ఆ భారం అయితే ఏదైతే ఉందో మన భారం పడుతుంది కదా. కాబట్టి దయచేసి మీకు అందరూ చెప్పేది, వీళ్ళు ప్రజాప్రతినిధులు సరే, మనం ఎవరు ఏ హోదాలో ఉన్నా కానీ నాకైతే 4 దశాబ్దాలకి వెళ్ళి మీకు అందరికి అందుబాటులో ఉంటున్నా. నేను నాతో చేతనైన సహాయం చేస్తున్నా. నేను వైద్యానికి సంబంధించి అది ఏ దవాఖాన కానీ అవ్వా, అది ఏ బీమారైనా కానీ అవ్వా, సాధ్యమైనంత తక్కువలో ఆర్థిక భారం లేకుండా మీకు వైద్య సదుపాయం కల్పింపజేయడం, ఆ ప్రయత్నం చేయడం నా బాధ్యత భావిస్తాను అంట. అది ఎవరైనా కానీ అంటున్నాను. ఇవాళ చిన్న పిల్లలు ఉంటారు ఉదాహరణకు, మన చిన్న పిల్లలు అనగానే ఏదైతుందో బాగా అంటే దక్కించుకోవాలని చెప్పని ఎంత పుట్టినప్పటికి వెళ్ళి ఆ డబ్బాలలో పెడతారు, ఇంక్యుబేటర్లో పెడతారు. నిన్న ఒక పేషెంట్ చూసాను, ఒక తల్లిని చూస్తాను, ప్రస్తుతం అయింది. పాప 1 కిలో 75 గ్రాములు ఉన్నది. అంటే 2 కిలోల కంటే పావు కిలో తక్కువ, కిలో 75 గ్రాములు, 750 గ్రాములు ఉన్నది. ఆ డబ్బాలలో పెట్టింది. వాళ్ళు పూర్తి పేదోళ్ళు. మరి ఇక్కడ మనకి మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది. ఈ మాతా శిశు సంరక్షణ కేంద్రం లోపల ఏదైతే ఉందో మనకు ఉచితంగా ప్రసూతి లభిస్తుంది. ప్రసూతి అనేది మనకు ఉచితంగా లభిస్తుంది. చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఏదైతుందో అక్కడ సదుపాయం ఉన్నది. మనం ఏదైతుందో భయంతో ఏదైతుందో ప్రైవేట్ ఆసుపత్రి పేరు ఆ హిమ్స్ కానీ, మన కరీంనగర్ అందుబాటులో చెల్లిమెడ కానీ, ప్రతిమ కానీ, ఇవన్నీ కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ అందులో మనకు సదుపాయం ఉన్నది. వాళ్ళు ఉచితంగా ప్రసూతి చేస్తారు, ఉచితంగా ప్రసూతి చేస్తారు వాళ్ళు. లేదు, అందరం కూడా దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోవాలని నా సలహా సూచన. ఇదేమైనా ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి కొంతమేరకైనా మీకు ఆర్థికంగా సహాయం అందింపజేయాలని చెప్పని మీరు దృష్టి తేవడం, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లడంతో వారు మనకు వీలున్న కాడికి ఏదైతుందో ఈ ఆర్థిక సహాయం చేసిండ్రు. దీన్ని ఏదైతే మీరు సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తు కొరకు మాత్రమే నేను చెప్పింది. ఇది జరిగింది భవిష్యత్తు కొరకు ఏదైతుందో అది ఏ బీమారైనా కానీ సాధ్యమైనంత వరకు మనం ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ ద్వారా పొందే ప్రయత్నం చేసుకోవాలి. తదుపరి మాత్రమే తప్పనిసరి పరిస్థితి అయితేనే ఈ ఆర్థిక భారాన్ని మనం మోసుకునే విధంగా చూడాలి. ఇది ఒకటి నా సలహా సూచన చెప్పంటున్నా. నాకు కూడా ఎప్పటికీ అందుబాటులో, గ్రామంలో కూడా మన మిత్రులు అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. టెలిఫోన్ ద్వారా నా దృష్టి పట్టుకొచ్చినా కానీ నేను మీకు సలహా సూచన ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పని మనం చేస్తూ ఇప్పుడైతే ఈ చెక్కుల పంపిణీ ముందు గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి మొదలుపెట్టాం.